అయితే 50 సంవత్సరాలు వచ్చిన మనుషులు అంటే భార్యాభర్తలు కాదు, అది సెక్స్‌లో వీక్ అవుతున్నారని ఏయో టాబ్లెట్స్ ఏవో వాడుతా ఉంటారని విన్నాం. అంటే ఆటిల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అసలు 50 సంవత్సరాలకే ఎందుకు వీక్ అవుతున్నారు అసలు? మగవాళ్ళు అంటే మగవాళ్ళకి వయాగ్రా ఉంది. హ్మ్. వచ్చేకల్లా 50 వచ్చేకల్లా ఆడవాళ్ళు మెనోపాజ్ వస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ దొరుకుతుంది. వాళ్ళలో కూడా తగ్గడానికి అవకాశం ఉంది. హ్మ్. కానీ హ్మ్. అది కొద్ది కాలం తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతారు వాళ్ళు. హ్మ్. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు మెనోపాజ్ అంటాం, మగవాళ్ళు యాండ్రోపాజ్ అంటాం. హ్మ్. హార్మోన్స్ కొద్ది తగ్గుతాయి. తగ్గిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్‌కి మళ్ళీ అడ్జస్ట్ అయిపోతారు. ఎంతైనా కొద్ది తగ్గుతుంది. హ్మ్. అంచేత మగవాడికి అవసరమైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇస్తాం. ఆడవాళ్ళకి అవసరమైతే హార్మోన్స్ లేక అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళు. తర్వాత మగవాడికేమో ఈ ఒక ఎంజైమ్స్ ఉంటాయి. పురుషాంగంలో 2 రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఒకటి సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ ఒక ఎంజైము, పీడిఫైన్ ఎంజైమ్ ఒకటి ఉంటుంది. ఈ సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ ఎంజైమ్ సెక్స్‌ని అంగం సరి గట్టిపడేట్టు చేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగి చేస్తుంది. దాంట్లో ఈ రెండో ఆమ్లం చేసి అణుస్తుంటుంది. హ్మ్. ఆ అణిచేదాన్ని మనకు వయాగ్రా వచ్చేకల్లా దాన్ని చేసి మగవాడికి వయాగ్రాకి అవసరం ఉంటుంది. అంటే ప్రజల్లో విన్నాం. అది యేసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఏం లేదు. ఏం లేదు. అవసరం వాడాల్సిందే. హ్మ్. ఏం లేదు. హ్మ్. అది అవసరం అంటే మగవాడు ఆడాల్సి ఆడవాళ్ళు పనిచేసి ఇంకా రాలే. ఆడవాళ్ళకి అలాంటి ఫీమేల్ వయాగ్రా లేదు. మగవాడు మాత్రం వచ్చింది. మగవాడు మాత్రం చక్కగా పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఏం లేదు. అయితే వాడకున్న పరిస్థితి ఎవరంటే గుండె జబ్బుండి సార్బిట్రేట్ లాంటివి ఐసార్ లాంటి పిల్లలు వాడతాము. వాళ్ళు డాక్టర్ సలహా మీదే వాడాలి. లేకపోతే అది నైట్రేట్ ఇది నైట్రేటే 2 నైట్రేట్ కలిస్తే బీపీ డౌన్ అవుతుంది, హార్ట్ రేట్ స్లో అవుతుంది. అది డాక్టర్ సలహా మీద వాడాలి. గుండె జబ్బు ఉండి నైట్రేట్స్ వాడేవాళ్ళు మాత్రం డాక్టర్ సలహా మీద వాడాలి. ఓకే. కొంతమందికి తలనొప్పి వస్తుంది, కొన్ని నడుము నొప్పి వస్తుంది, కండాల నొప్పి వస్తుంది. అలా వచ్చి అవి ఏం కాదు, టెంపరీ గుండె జబ్బు మనిషి చచ్చిపోయేవాడు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొంతమందికి వాళ్ళు రోజు కాకుండా వారానికో 10 రోజులు వేసుకుంటే అంత ఉండదు. అయితే పూర్వం హిందూ దేవాలయాల్లో శృంగార ప్రతిమలు ఉండే బొమ్మలు కనపడేవి. అవును. అసలు అవి ఎందుకు పెట్టేవారు అసలు? వాళ్ళు సెక్సిటీ గుర్తించారు. అప్పుడే ఉంది ఇదంతా కూడా. వాత్సాయన కామసూత్రాలు మన దేశంలో ప్రపంచంలో మొట్టమొదటి కామసూత్రాలు చెప్పిన భారతదేశం. మరి మనం ఎక్కువ ఎందుకు సిగ్గుపడుతున్నాం? అదే మొత్తం మంచి బిల్లులో జరిగించింది అలాగే. అంటే ప్రజల్లోకి వెళ్ళలేదంటారా? బెదరికి వెళ్ళలేదు అనమాట. కానీ అప్పుడు వెళ్ళింది మధ్యలో ఈ మహోనన్స్ వాళ్ళందరూ వచ్చేసిన కల్లా నిదానంగా మళ్ళీ తగ్గిపోయింది. మరి ఈ వచ్చేది తగ్గిపోయింది. మనకు ముందు అసలు ప్రపంచానికి కామశాస్త్రం అని చెప్పి మన భారతదేశం. అయితే మగవాళ్ళు ముసలి వాళ్ళు అప్పుడే పుట్టిన బిడ్డని 3-4 సంవత్సరాల ఆడపిల్లని కూడా వదలట్లేదు అసలు. అసలు అది ఎందువల్ల అంటారు? అసలు అది ఏమైనా జరిగేది ఉందా? ఎందుకు అలా చేస్తున్నారు? ఏం లేదు, అందరూ కొద్దిమందికే ఆహారంగా ఉంటుంది. అంతకంటే ఏం లేదు. అది కొంతమంది వాళ్ళ హార్మోన్స్ కొద్దిగా ఉంటాయి. వాళ్ళకి మెయిన్ మైండ్ సెట్ అండి. మగవాడికి చిన్న ఆడపిల్లకు వదిలిపెట్టలేదంటే సెక్షువల్ పర్వర్షన్స్ అంటాం. సెక్షువల్ పర్వర్షన్ అంటే మెంటల్ వస్తుంది కదా, అందరికి మెంటల్ వస్తుంది రాదు కదా, మెంటల్ వస్తుంది. అదే మెంటల్ డిసీజ్. అంటే ఆ రకంగా అలా చేసి అలా చేస్తా ప్రేరేపిస్తున్నారు. మెంటల్ డిసీజ్ వల్ల అలా చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు తగ్గ ఎంతమంది మగవాళ్ళతో కలిసిన సెక్స్ తీరదు. నింఫోమేనియా అంటాం. నింఫోమేనియా దానికి అది ఒక మెంటల్ డిసీజ్. మరి రకరకాల మెంటల్ నింఫోమేనియా. అలాగే మగవాడు కొంత డిసీజ్ అది సైకోసిస్. వాడు అది చేస్తారు. వాడికి ఇంకో సెక్స్ పెరగడం కదా పాడు కాదు, మన డిసీజ్ అది అంతే. ఆ డిసీజ్ మందు వాడితే తగ్గిపోతాయి. మనం వాడికి మదపిచ్చిరా అంటాం. మదపిచ్చి కాదు అంటే వీరుడు సూర్యుడు అంటారు, అదేం కాదంటారు. వీడు దాంట్లో